గవర్నమెంట్ వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. ప్రజలు ఏం కోరుకుంటారు? గవర్నమెంట్ బాగానే ఉందంటారా? ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? మీ పబ్లిక్ ఏమనుకుంటున్నారనేది చెప్పండి. 90% బాగానే ఉందండి. ఒక 10% లోటుపాట్లు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని వర్గాలకు కొంచెం బాగా న్యాయం జరుగుతుంది, కొన్ని వర్గాలకు అందుబాటులోకి రావట్లేదు. రైతులుగా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పల్లెటూరులో రైతులు ఉన్నారు, ఆ రైతులకు ఏ విధమైన ఉపయోగాలు లేవు. ఇప్పుడు మామిడి తోటలు అవి ఉన్నాయి, మామిడి తోటల మార్కెటింగ్ లేదు, మామిడికాయలు కొన్నవాళ్ళు లేడు రైతు దగ్గర. ఒక్కొక్క మామిడి తోట ఎకరానికి దగ్గరగా 50,000 60,000 పెట్టుబడి పెడితే ఎకరానికి 20,000 కూడా రాలే. అంతకుముందు ఆయన చిత్తూరు జిల్లాలో రైతులకి ఏమైనా డబ్బులు రాకపోతే అక్కడ గవర్నమెంట్ కూడా టన్నుకు 2,000 చొప్పున గవర్నమెంట్ ఇచ్చింది. కానీ ఇక్కడేమి అలాంటిది ఏమి లేదు. అసలు దాని గురించి ఆలోచన కూడా లేదు. ఒకటి ఎరువులు ఒకటి అందుబాటులో ఉండలేదు. రైతుగా చెప్తున్నాను, నేను రైతు కాబట్టి చెప్తున్నా. ఎరువులు కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నాము. అట్లాగే పెస్టిసైడ్స్ ఉన్నాయి, పెస్టిసైడ్స్ సగం డూప్లికేట్ వస్తున్నాయి. దాని మీద సరైన నియంత్రణ లేదు. ఏమవుతుంది, ఒక్కొక్క లీటరు 5,000 6,000 7,000 పెట్టి కొంటున్నాం. అది కొన్ని స్ప్రే చేస్తే పురుగు చచ్చిపోవట్లా, చక్క తింటుంది. ఒకసారి ఒక పంటకి అది వరకు మినుము వేస్తే ఒకసారి స్ప్రే చేస్తే సరిపోయేది. ఇప్పుడు 10 రోజులకి పంట అంతా కలిసి 60-70 రోజులు పంట అయ్యేది. ఈ 7 సార్లు కొట్టాల్సి వస్తుంది. 7 సార్లు 3 సార్లు డూప్లికేట్లు వెళ్తున్నాయి. మనకు తెలియదు అది. అదేమి రుచి చూసి చెప్పేది కాదు. మనం ఇప్పుడు ఏదన్నా వస్తువు ఉందనుకో, ఏదన్నా టేస్ట్ చేసింది మంచిదా కాదా కొంత తెలుస్తుంది. ఈ పెస్టిసైడ్స్ మనం ఏం రుచి చూస్తే మనం వెళ్ళిపోతాం కదా. దాని మీద నియంత్రణ ఒకటి లేదు, అదొకటి చూడాలి. ఎరువులు కొంచెం బాగా టైట్గా ఉన్నాయి, అది ఒకటి అందుబాటులో తీసుకురావాలి. ఇది రైతుగా. అట్లాగే ఇప్పుడు మళ్ళీ వర్షాలకి రోడ్లు అవి కూడా కొంచెం పోతున్నాయి, అదొకటి చేయాలి. గవర్నమెంట్గా బాగా చేస్తుంది. ఇంకొకటి ఎక్కువగా వైజాగ్ను ఇటు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అట్లా కాకుండా మిగతా ఏరియాలు కూడా చేస్తే బాగుంటుందని ఉంది. ఏదో అక్కడే పెట్టుకోకుండా ఇప్పుడు ఇది మెట్ట ప్రాంతం ఉంది, ఇటు మైలవరం లేకపోతే నూజివేడు లేకపోతే తిరువూరు, ఈ మెట్ట ప్రాంతాలు ఉన్నాయి కదా, అటు కూడా ఏదైనా ప్రాజెక్టు లాంటివి ఏమైనా తీసుకొస్తే కొంత యువతకి ఉపాధి కలుగుతుందనే ఉద్దేశం మాకు ఉంది.